రఘురామ కృష్ణంరాజు గుర్తున్నాడు కదా, మాజీ నరసాపురం మాజీ ఎంపీ, వైసీపీ ఎంపీ, తర్వాత ఉండిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి రోజుకో అభాండాన్ని వైసీపీ ప్రభుత్వం మీద వేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనేక ఆయన రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయటము, కేసు వేయటము, ఇవన్నీ మనకి కొంతమందికైనా గుర్తుంటుంది. అయితే తాజాగా మళ్ళీ రఘురామకృష్ణ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయతో మాజీ ముఖ్యమంత్రి జగన్పై కక్ష సాధింపు చర్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ దాని మీద స్పందించారు. ఆయన ట్వీట్ పెట్టారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి హఠాత్తుగా సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయటాన్ని ఏమనాలో తెలియట్లేదు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని ఆయన ఒక ట్వీట్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశాడని ఆయన భావిస్తున్నారు. చాలామంది వైసీపీ వారు కూడా అదే భావిస్తున్నారు. మాజీ సీఎం, మాజీ సిఐడి డీజీ పివి సునీల్ కుమార్పై కేసు, అంటే నేను కేసు వేస్తాను, ఎప్పటికైనా కక్ష తెచ్చుకుంటానని రఘురామకృష్ణరాజు పదే ద్రౌపది ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు కదా, అలాగే భీష్మ ప్రతిజ్ఞలు, భీమ ప్రతిజ్ఞలు చేసేవారు కదా. భీష్మ ప్రతిజ్ఞలు అంటే నేను పెళ్లి చేసుకోను అని, భీమ ప్రతిజ్ఞ అంటే నేను తొడలు విరక్కొడతాను, రక్తంతో ద్రౌపది కురులు సవరిస్తాను అని, అలాగే ద్రౌపది నేను కురులే ముడవను, నా శత్రువులందరూ మరణించేవారు. ఇప్పుడు ఆయన అలాంటి స్థాయిలో విమర్శలు చేసేవారు కదా, ప్రతిజ్ఞలు చేసేవారు కదా. అదే రాజు పగ తాసు పగ లాంటిది అంటారు కదా, మరి ఇప్పుడు అలాగే ఆయన ఏమైనా చేస్తున్నాడో మనకు తెలియదు. రఘురామకృష్ణరాజు ఆ రోజుల్లో కులాలను రెచ్చగొడుతూ సమాజంలో శాంతి భద్రతలను హాని కలిగించే విధంగా ముఖ్యమంత్రి పైన, ఇతరులపైన రాయటానికి వీలు లేని భాషల్లో ఏబిఎన్ టీవీ ఫైల్లో తిట్టేవాడు. రచ్చబండ కార్యక్రమం పెట్టి అరగంట స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనుకుండా ఫ్రీగా ఇచ్చారో స్లాట్, లేకపోతే ఈయన డబ్బులు పే చేసాడో మనకు తెలియదు. కానీ అక్కడ ఎవరో పత్రికా ప్రతినిధులు ఉండేవాడు కదా, ఆయనే ప్రశ్నించుకునేవాడు, ఆయనే సమాధానాలు చెప్పేవాడు. అది మొదట్లో వ్యూవర్షిప్ కొంచెం ఎక్కువగానే తర్వాత క్రమంగా తగ్గిపోయింది. అటువంటి 45 సీడీలను రికార్డ్ చేసి ఏపీ సిఐడి సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు వాటిని పరిశీలించిందో లేదో తెలియదు. మళ్ళీ ఆ కేసును తిరగదోడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, మాట్లాడుకోవడానికి రోజు ఏదో జనానికి ఏదో ఒక టాపిక్ ఉండాలి కాబట్టి, అలాగే జగన్ను పీడించాలి, జగన్ను వేధించాలి, జగన్ మీద కక్ష తీర్చుకోవాలని కొంతమంది నాయకులకు ఉంది కాబట్టి, ముఖ్యంగా రఘురామకృష్ణరాజుకు ఉంది కాబట్టి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఏబిఎన్ టీవీ ఫైల్లో తిట్టేవాడు. అప్పుడు అతని మీద కేసు పెడితే జైలుకు వెళ్ళి అందుకని జైలులో నన్ను కొట్టారు అని ఆరోపణలు చేశాడు రఘురామకృష్ణరాజు. కానీ గుంటూరు డాక్టర్ల బృందం కానీ, హైదరాబాద్ ఆర్మీ డాక్టర్ల బృందం కానీ కొట్టిన ఆనవాళ్ళు, రుజువులు లేవని చెప్పడంతో హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం కొట్టేశాయి. అంటే ఆయనకి ఏదో షుగర్ కంప్లైంట్ ఉండటము, వెరికోస్ వెయిన్స్ లాంటివి ఉండటం, అందువల్ల కాళ్ళు అట్లా వాసిపోయినాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది నిజం మనకు నిజానికి తెలియదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రఘురామకృష్ణరాజు మళ్ళీ కేసు వేసాడు. మళ్ళీ కొంత విప్ర వినోదం మనకి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు మళ్ళీ రచ్చబండని పునరుద్ధరిస్తారో ఏమో, వాళ్ళకి కూడా వ్యూవర్షిప్లు అవి తగ్గిపోవడం ఇవన్నీ కాకుండా, మరి రఘురామకృష్ణరాజు గారు అది విప్ర వినోదం అనకూడదు, రాజ వినోదం అని అనాలేమో. అది రాజు గారు కొలువు కూటమి ఏర్పాటు చేసి రోజు విలేకరులకు కమ్మని భోజనమో టిఫినో పెట్టి వారికి అన్ని రకాలుగా సంతృప్తిపరిచి మరి తమ విజ్ఞానాన్ని జనానికి పంచుతాడేమో. తెలుగు ప్రజలకు మళ్ళీ కొంతకాలం కాలక్షేపం చేయటానికి. అంటే కోర్టులో కేసులు వేశాక ఈ విచారణ సమయంలో వీటిలో చర్చ జరగకూడదని ఒకప్పుడు ఉండేవి నిబంధనలు. ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి ఇక సోషల్ మీడియాలోనో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో రోజు కథనాలు రావచ్చు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.